Hey guys, welcome back to my YouTube channel, Prasanna Kutis. సో ఈ రోజు లాగ్ ఏంటి అంటే హౌ మై వీకెండ్ డే గోస్. సో ఈరోజు సాటర్డే, దిస్ ఇస్ సాటర్డే. ఓకే, నేను ఈరోజు సాటర్డే షూటింగ్ చేస్తున్నా. తెలీదు ఎప్పుడు పోస్ట్ చేస్తాను, అండ్ ఏంటి అంటే ఈరోజు కొంచెం షూట్ ఉందన్నమాట బయట విత్ హాఫ్ శారీ. అండ్ ఇప్పుడే స్నానం చేసి వచ్చేసా, ఇలా కెమెరా ఆన్ చేశాను నేను. అండ్ లెట్స్ గో అండ్ వేర్ ద హాఫ్ శారీ. నేను ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తా తర్వాత. టిల్ ద డే ఎండ్ నేను మీకు చూపిస్తూనే ఉంటా ప్రతి ఒక్కటి, హౌ మై డేస్ గోస్ అని. సో లెట్స్ గో. అండ్ ఇప్పుడైతే హెయిర్ డ్రై చేసుకోవాలి ఫస్ట్ గైస్. నాది ఫుల్ కర్లీ హెయిర్, చాలా చెత్తగా ఉంటది. ఓకే లెట్స్ గో అండ్ వేర్ మై అవుట్ఫిట్ బై. ఇది నా అవుట్ఫిట్ మొత్తానికి అయితే. సో ఇది ఏమంటారు, బ్లౌజ్ అన్నమాట. అండ్ అది ఓన్లీ దిస్ ఈజ్ లెహంగా. సో ఇలా వచ్చిందనమాట. సో బార్డర్ అయితే చాలా పెద్దది, చాలా మంచిగా ఉంది. సో ఇది ఆన్లైన్ షాపింగ్ కాదు, ఆఫ్లైన్ అన్నమాట. చమ్కీస్ వచ్చి ఇలా కలర్. సో లెట్స్ ఫస్ట్ అయితే మనం మేకప్ చేసుకొని తర్వాత మన లెహెంగా వేసుకొని వచ్చేస్తా. సో లెట్స్ సీ హౌ మై మేకప్ ప్రాసెస్ గోస్. ఓకే, నేనే బై సెల్ఫ్ వేసుకుంటా అనమాట. సో ఐ డోంట్ టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ఎనీబడి. సో లెట్స్ సీ. ఓకే, సో నేనైతే రెడీ అయిపోయినా షూట్ కి, మంచిగా ఉంది కదా. సో ఇలా బ్లూ కలర్ అండ్ కొంచెం మ్యాచింగ్ అయిపోయింది కాబట్టి ఇలా హెయిర్ స్టైల్ ఏమంత పెద్దగా అయిపోయలేదు. సో ఇలా జస్ట్ లైక్ దిస్ అంతే. ఇది నా సెల్ఫ్ మేకప్ చేసుకున్నా. ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అండ్ ఇంకేంటి అంటే ఇంకేం లేదు, ఇంకా లేట్ చేయకుండా మనం షూట్ కి, అవుట్డోర్ షూట్ కదా ఈరోజు. సో వెళ్ళేసేసి అండ్ విల్ సీ ద నేచర్. అంటే నాకేంటి అంటే నేచర్ లో బాగా ఫొటోస్ కానీ ఏమన్నా గ్రీనరీ చోటు ఉన్నప్పుడు భలే వస్తుంది అనమాట. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దేర్. అండ్ మీకు అందరికి తెలుసు నేను ఎక్కడ రీల్స్ తీస్తాను ఆల్మోస్ట్ అనుకుంటా. అండ్ సో లెట్స్ సీ అండ్ హౌ ఇట్ గోస్. సో అక్కడ వెళ్ళాక ఎలా వెళ్ళలో నేను చూపిస్తా. ఓకే బాయ్. సో గాయస్ అయితే ఇప్పుడు ఇది లొకేషన్ స్పాట్. మీకు అందరికి తెలుసు నేను ఎక్కడ తీస్తాను. సో చూపిస్తా మీకు అందరికి ఎలా ఉంటుందో ఏంటి మొత్తానికి. ఫీలింగ్ సో షై అనమాట. నేను బెంగళూరులో లంగా ఓని వేసుకొని ఇలా బయటకు రావడం. అండ్ నాకు కూడా ఏదో లైక్ షైగా ఫీల్ అవుతుంది, గిట్టిగా ఫీల్ అవుతుంది లంగా ఓని వేసుకుని తర్వాత. అండ్ సమ్ వాట్ క్రేజీ బాగుంది ఫీలింగ్. ఓకే, సో కాసేపట్లో ఇంకా ఇంకా చూపిస్తా ఏమేమి మొత్తం లొకేషన్ అంతా. ఓకే లెట్స్ గో. పెద్ద లొకేషన్ కాదు, ఇక్కడ స్పాట్ పెట్టా ఇక్కడ ఫోటోషూట్ కి. అండ్ ఇదంతా ఏరియా ఒక స్ట్రీట్ లాగా అనమాట. చాలా కామ్ గా నేచర్ తో బాగుంటది, గ్రీన్. సో ఇలా వెళ్తే మా ఇల్లు వస్తుంది గైస్. So this is the spot actually. Everyone started seeing me. So మా క్యూటీ చూడండి, హాయ్ చెప్పు. సో దిస్ ఇస్ ఇక్కడ అయితే ప్లేస్. ఓ మై గాడ్, నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. యా ఓకే, నా ఫ్రెండ్ వచ్చి నాకు కలుసుకుందాం, బాయ్. హాయ్. సడన్ గా ఇప్పుడు వర్షం వచ్చేస్తుంది. మాకంతా లేదు కదా. సర్లే హాయ్ చెప్పు నా ఫ్యాన్స్ కి. సో నా ఫ్రెండ్ వచ్చేసింది. వచ్చే లోపల ఇట్స్ రైనింగ్, ఐ కాంట్ షూట్ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ. అండ్ ఐఎమ్ నర్వస్ గైస్, అందరూ నన్నే చూస్తున్నారు. ఇక్కడ ఏమైనా ట్రీ కింద ఉండాలి. నేను ఏం చేసేదానికి కాదు. వాన వస్తుంది, నా మైక్ ఎక్కడ వెట్ అయిపోతుందని భయం వేస్తుంది. సో ఓకే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇక్కడ ఫుల్ వర్షం చూడండి. నా ఫోన్ ఆల్మోస్ట్ తడిపోయింది. మీకోసం అని క్యాచ్అప్ చేస్తున్నాను నేను. నా అవతారం చూడండి, ఫుల్ తడిచిపోయింది. మైక్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి.
చూడండి గైస్ అప్పుడే ఎలా అయిపోయిందో చూడండి. అప్పుడు ఇక్కడ ఒక్కసారి వాటర్ వస్తే ఇంక అంతే కదా, షూట్ గీట్ గైస్ ఫుల్ వర్షం పడింది. ఇక్కడ స్ట్రక్ అయిపోయాం. ఒక్క షాప్ దగ్గర వచ్చి నిలబడిపోయాం, ఎందుకంటే సమ్ ప్రొటెక్షన్ అన్నమాట ఫ్రమ్ రెయిన్. సో నాకు తెలుసు గైస్ పడుతుందని నాకు తెలుసు, ఇలా అవుతుందని నాకు తెలుసు, అయినా కానీ రిస్క్ చేసి వచ్చాడు చూడు, అది నా బుద్ధి తక్కువ. లిటరల్లీ ఎంత వాన, అసలు వాన పడినట్టు లేదు, కానీ ఎంత వాన పడింది. నీకు చెప్పిందో లేదు, అప్పుడే స్టాప్ అయిపోయింది 2 seconds మాత్రం. ఓ థర్టీ ఏంటి గైస్ ఇదంతా. మొత్తానికైతే మీరు హ్యాపీ, లాగ్ తీసుకున్నా, ఐఎమ్ సో హ్యాపీ. చూడండి అవుట్ ఫిట్ మొత్తం గాబు గాబు అయిపోయింది. చూడండి మొత్తం వెట్ అయిపోయింది, ఫుల్ హెవీ అయిపోయింది. మా క్యూట్ షాక్ అవుతారు పాపం. కోతిలాగున్నావు, ఏం పండు కోతి లెక్కనున్నావురా. హాయ్ చెప్పు. పాపం గైస్ నా వల్ల పాపం వీళ్ళంతా సఫర్ అయ్యారు నా రీల్స్ కోసం, నా లాగ్ కోసం. థ్యాంక్ యూ ఎనీవే. సో ఇప్పుడు మొత్తానికి ఏదో ఒక ప్రిపరేషన్ చేసి అవుట్ఫిట్ మార్చాలి అర్జెంటుగా. బాయ్ గైస్. నేను ఏమనుకున్నా, ఇంకా టెంపుల్కి వెళ్ళి లైక్ ఇంకా షూట్ చేద్దామేమో అవుట్ఫిట్ తో అనుకున్నా, బట్ డామ్ గుడ్ గైస్ ఈరోజు. సర్లే బాయ్. సో గైస్ మొత్తానికి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి నాది మొత్తం వెట్ చేస్తున్నా అనమాట, క్లోత్ ఐ మీన్ డ్రై చేస్తున్నా. ఓకే డ్రై చేసేదా ఫ్యాన్ ఎక్కడ పెట్టా, ఇక్కడ బ్యాక్ సైడ్ ఫుల్ తడిచిపోయింది చూడండి, తడిచిపోయింది గాయస్. అందుకే ఫుల్ డ్రై చేసి తర్వాత ఇంటికి వెళ్తా. ఇప్పుడు వెళ్తా గాయస్, నేను వెళ్ళేసి ఇంకా డ్రెస్ చేంజ్, టెంపుల్ కు పోదాం అనుకున్నా మొత్తం అయిపోయింది. సారీ బట్ చూస్తా, ఈ అవుట్ ఫిట్ తోనే టెంపుల్ కి వెళ్తే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆరిపోతే ఐ ఫీల్ కంఫర్టబుల్ అనమాట. సో ఆరిపోయిన తర్వాత చెప్తా వాట్ ఐ డిసైడెడ్ టు గో ఆర్ నాట్ అండ్. ఓకే బాయ్. డ్రెస్ అయితే చేంజ్ చేసేసా అనమాట. సో డ్రెస్ చేంజ్ చేసి ఇప్పుడు మా తాతకి సమ్ మెడిసిన్స్ కావాలంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా, మెడికల్ షాప్కి. సో ఎక్కడికి వెళ్తానో ఏమో తెలీదు, చూద్దాం. ఓకే బాయ్. సో గైస్ మేమైతే మెడికల్ షాప్కి వెళ్తున్నాము. సో రోడ్ క్రాస్ చేయాలి, అది పెద్ద టఫెస్ట్, నాకు క్రాస్ చేసేదానికి రాదు, భయం అన్నమాట. ప్లీజ్ వాయిస్ అంతగా వినపరాకుండా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను మైక్ తేలేదు కాబట్టి. మెడికల్ షాప్ వేసింది. మొత్తానికైతే తీసుకొని వెళ్తా ఉన్నా, అంటే మా తాతకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్, సో సంథింగ్ మెడిసిన్స్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ అందరికి, గ్రాండ్ ఫాదర్స్కి. సో ఇప్పుడు వెళ్ళి నేను ఏమన్నా లైక్ ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ తినేసి ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తానో చూసేద్దాం. బాయ్ గైస్. ఇంటికి వెళ్తా ఉన్నా, డ్రెస్ అప్పుడే చేంజ్ చేసా, ఎందుకంటే ఇట్స్ అన్కంఫర్టబుల్ కాబట్టి. వాన్లో కూడా నేను తీసిందంటే అది కేవలం మీకోసమే గైస్. ఐ లవ్ యూ సో మచ్. సో గైస్ ఇక్కడ నేను ఎక్కువ లైక్ గట్టిగా మాట్లాడలేను, సారీ. అండ్ మైక్ మర్చిపోయిన ఇంట్లో పెట్టి ఇప్పుడు ఒక రెస్టారెంట్ కాదు, దాంట్లో రోడ్ సైడ్ ఉన్నది, దాంట్లో అడ్జస్ట్ చేద్దామని వచ్చి డబల్ ఫ్రైడ్ రైస్ చెప్పా అనమాట. సో తినేసి మనం ఓకే చూద్దాం టేస్ట్ ఎలా. ఫస్ట్ టైం మేము ట్రైన్ హియర్ యాక్చువల్లీ. ఓకేనా. చూపులతో సో విచ్ ఐఎమ్ హియర్ రైట్ నౌ. మంచిగానే ఉంది, ఏమో ట్రై చేస్తా. సో గైస్
నేను అట్ యావరేజ్ అని చెప్పలేను, అట్ట బెటర్ అని చెప్తున్నాను, అట్ట బాగాలే ఉందని ఇప్పుడు చెప్పలేను. బాగుంది, జస్ట్ సింపుల్ బాగుంది అంతే కదా. సో బాగుంది గైస్, అంటే తింటే బాగుంటుంది. ఫస్ట్ టేస్ట్ అయితే వరస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసినంత మాత్రమే. వాళ్ళు చూసినా నాకు పర్లేదు. వాళ్ళు వీడియో తీసుకుంటే ఏమో అనుకుంటున్నారు, వాళ్ళు వీడియో తీసుకుంటే నేను నన్నే చూసి ఇదే అవుతురా అని. చెప్పు మిమ్మల్ని ఫేమస్ చేస్తాను. ఆల్సో నేను వచ్చాను లేడీ తినడానికి. దయచేసి ఎవరు రావాలి మాకు ఒక ప్రాబ్లం ఉంది, చాలా మంది అంటే తినలేము. అట్లా ఎవరు లేకుండా మాకే ఎవరు లేరు. సో పీస్ఫుల్గా తినాలనిపిస్తుంది. ఈ మనుషుల మెంటాలిటీ ఎట్లా అంటే మనం గోబ తిన్నామనుకో ఏంటో నచ్చలేదు అంటారు. మనం స్టైలీ తిన్నామనుకో వాళ్ళు కూడా ఎంత స్టైలీ మళ్ళీ మనం ఇంట్లో తిన్నట్టు తింటే ఏం ఇంత గలీజ్గా తింటుంటారు. సో అసలు రీజన్ ఏంటంటే నేను స్పూను అంటే చాలా మంది తింటారు కదా గైస్, ఫుల్ సోప్ వేసి బాగా వాష్ చేశారో లేదో తెలీదు మనకి. సో అందుకు నేను ఎక్కువ లోపలికి పెట్టుకోవట్లేదు, అది రీజన్. జస్ట్ అలా పెట్టుకొని చూస్తున్నాను. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఫుడ్ అనమాట. ఇంకొకసారి ఆ షాప్కి వచ్చితే ఇంకా నన్ను నేను లైక్ బలి చేసుకుంటామని అంట. వెరీ వరస్ట్ గైస్. పేరు డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పా, కానీ అది అసలు దాంట్లో ఎగ్ ఉందా లేదా ఒక ఆనియన్స్ వేసారా అన్నట్టు అనిపించింది నాకు. ఏదో కొత్తగా ఓపెన్ చేశారని నేను ఫుడ్ ట్రై చేశా, కానీ ఇంత వరస్ట్ ఉంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు తినేసి బయటకు వచ్చేసాం. ఇప్పుడు వాటర్ బాటిల్కి ఇంకా వెళ్తున్నాం షాప్. చల్లటి క్లైమేట్లో చల్ల నీళ్ళు తాగండి. చీర్స్ మీ అందరికీ. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికంటే నేను నా గైస్ ఇప్పుడు ఏమంటారు ఒక మార్కెట్కి వెళ్తున్నా, సూపర్ మార్కెట్కి. అక్కడ ఫుల్ స్నాక్స్ బలు ఉంటాయి అన్నమాట. సడన్గా నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసింది. సో అందుకే ఇప్పుడు కొంచెం వీడియోస్ ఇస్తా, డోంట్ మైండ్ ప్లీజ్. ఇప్పుడు సూపర్ మార్కెట్ వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఓకే లెట్స్ గో. హలో, అయ్యో మార్కెట్ చూపిస్తాను మీకు. సారీ గైస్, ఎందుకంటే అంత ఫుల్ రష్ ఉంది, ఎందుకంటే సాటర్డే కదా. మా క్యూట్ సిచ్యువేషన్ చూడండి. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేసి నాకు గొంతులో పెయిన్ వస్తే మా మమ్మీ ఏమని తిడుతుంది తెలుసా? ఓకే, ఇది ఓపెన్ చేసి టేస్ట్ చేసి చెప్తాను మీకు అందరికి. సై గైస్, ఈరోజు ఎందుకో నేను ఏది తీసుకున్నా వరస్ట్గా టేస్ట్ అనిపించింది నిజంగా. దిస్ ఇస్ ఓరియో బాల్ పెన్.
ఓరియో ఐస్ క్రీమ్ బాగుంది గైస్, కొంచెం అంటే యావరేజ్ గైస్. అది వచ్చింది గైస్. వచ్చింది మమ్మీ. దట్ ఐ థింక్ వాటో వాట్. ఇప్పుడు ఆవుని చూపిస్తా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నీ ఎంట్రీ పోనని. సో గైస్ నా ఐస్ క్రీమ్ తింటున్నా. సో నా ఫ్రెండ్ని సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి వచ్చేసాను అనమాట తన ఇంటి దగ్గరికి. అంటే ఇంటి కాదు, కొంచెం దూరం. సో సెండ్ ఆఫ్ ఇచ్చి, అంటే అప్పుడు సెండ్ ఆఫ్ ఇయ్యను, కొన్ని ముచ్చట్లు పెట్టుకొని ఈరోజు జరిగింటే అన్ని ముచ్చట్లు పెట్టుకుని తర్వాత పంపించేస్తా. ఓకే బాయ్ గైస్. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. సో మూన్ పైన ఉంటే మనం ఎందుకు కింద ఉన్నాం చెప్పండి, నాకు కామెంట్లో చెప్పండి. అంటే నాకు లైక్ తెలియట్లేదు, ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉంది. అది అంత పైన ఉంటే మనం కింద ఎందుకు ఉన్నాం? దాని దగ్గర కదా మనం ఉండాల్సింది, చెప్పండి మీరు. అండ్ అర్త్ రౌండ్ షేప్లో ఎలా ఉంటుంది గైస్? ఇంత రైట్ లెఫ్ట్ అన్నీ ఏమంటారు క్రాసింగ్స్ ఉన్నాయి కదా, అలా ఎలా ఉంటుంది రౌండ్ షేప్లో? చెప్పండి మీరు. నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. అండ్ సారీ ఫర్ ఆస్కింగ్. సోషల్లో ఉంటుంది కానీ నేను చదవను సోషల్. సో గైస్ ఎంత చిల్లు ఉంది తెలుసా, ఇక్కడ చల్లగా ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ లైటింగ్స్ బాగా ఉంటాయి కదా, బాగుంటాయి. చలికి మాటలు రావు. సో చాలామంది వ్లాగ్ కోసం వెయిట్ చేశారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇట్, ఎందుకంటే నాకు కొంచెం లేట్ అయింది వీడియో తీసేదానికి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఒక వ్లాగ్ తీసా ఆల్రెడీ, కానీ అది ఎందుకు పోస్ట్ చేయట్లేదో దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే నా మైక్ సగం వీడియోలో బాగా వచ్చింది, ఇంకొక సగం వీడియోలో లైక్ ఆఫ్ అయిపోయింది. నేను చూసుకోలేదు. లాగ్ అయిపోయిన తర్వాత మొత్తం చూసుకునేసరికి మాటలు లేదు. సో ఇంకా నేను అనుకున్నా వై టు పోస్ట్ దట్ లాగ్, ఇంకా ఏరే లాగ్ చేస్తే బాగుంటుంది కదా అని. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తే నాకు నచ్చదు గైస్. వాయిస్ ఓవర్ అంటే మనం మాట్లాడే వీడియో దానికి మనం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తే సెట్ కాదు, చూసేదానికి కూడా అవాయిడ్ చేయాలనిపిస్తుంది, స్కిప్ చేయాలనిపిస్తుంది. సో మీరు ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఐ హోప్ హార్ట్ఫుల్లీ. అండ్ నేనైతే ఈరోజుకైతే వీడియో ఐ వాంటెడ్ టు స్టాప్ దిస్ వీడియో స్టిల్ హియర్ అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసన్న కీర్తి. బై లవ్ యు ఆల్. నేను మళ్ళీ ఇంకొక లాగ్తో మంచి కంటెంట్తో వస్తాను. సో ఓకే బాయ్ గైస్, గుడ్ నైట్.